సీఎం కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ గారు అలా వెళ్ళడం వల్లే అలా జరిగింది రేవతి గారికి. అండ్ నేను రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉన్న అలానే చేస్తా అన్నారు. ఏ విధంగా చూడొచ్చు అన్న? అంతే అన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్పాడు. ఆయన పదవిలోకి రాక ముందు నుంచి చెప్పాడు. అంటే ఆయన ఏమన్నాడంటే ఎవరైనా సరే తప్పు చేసి శిక్ష పడాల్సిందే, అది ఎవరికైనా కానీ. ఆఖరికి అతను కూడా అన్నాడు, నేను చేసిన సరే నన్ను శిక్షించండి, నన్ను కూడా జైల్లో పెట్టినాడు. కాబట్టి ఎవడైనా సరే, అతనికి అల్లుడైనా, అతనికి మేనలుడైనా, వాళ్ళ బావ అయినా, వాళ్ళ అన్న అయినా, వాళ్ళ నాన్నైనా, వాళ్ళ తమ్ముడైనా, ఎవడైనా సరే, ఆఖరికి అతనైనా సరే తప్పు చేస్తే నన్నైనా సరే వేసిండని చెప్పాడు లోపల. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీకి మారిపోయారు. ఆయన నిలువెత్తు రూపం అయిన నిజాయితీకి. ఇది అంటే ఇలాంటి జరిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారికి అందరూ పోతారన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఎక్కడ అన్యాయం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తారు. కాబట్టి అల్లు అర్జున్ చేసిన తప్పుకి శిక్ష పడాలని ఆయన చెప్పాడు. ఆయన ఏ స్వార్థం లేకుండా చెప్పాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఆయన ఎక్కడ మాట తప్పడు, నీతి తప్పిందే లేదన్నమాట. ఆయన అంటే అతను పదవులు లేకపోయినా సరే, అంటే 10 సంవత్సరాలుగా పదవులు లేడు, అప్పుడు కూడా ఇదే మాట అన్నాడు అతను, ఇప్పుడు కూడా అదే మాట అన్నాడు అంతే. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, పదవి వచ్చినా రాకపోయినా, పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు మాట తప్పడైనా, దీనికి అర్థం ఇదన్నమాట. కాబట్టి మనం అందరం ఇంకా ముందు ఇంకా ఇలాంటి సినిమాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా సంక్రాంతికి ఇంకొక 10-15 రోజులు పెద్ద సినిమా మనం చూస్తున్నామన్నా. ఒక మేనల్లుడు అయినప్పటికీ అలా వెళ్ళకూడదు అనే మాట రైట్ చేశారు. కళ్యాణ్ గారి మాట రైటా, అల్లు అర్జున్ గారు రైటా? కళ్యాణ్ గారి మాట రైటు, పవన్ కళ్యాణ్ గారి మాట రైట్, అది కరెక్ట్. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది కరెక్ట్, అంతే, అయిపోయినట్టే. కాదని ఎవడన్నా అనమనండి, ఇక్కడ చూద్దాం. ఎవడు అనలేడు, ఎవడు అనడు కూడా, అనలేడు అంతే. ఎవడు ఎందుకు, అతను చేసిన కరెక్ట్ అని. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట తప్పడని, నిజాయితీగా ఉంటారని, అందుకని ఎవరు మాట్లాడక్కడ అంతే. అంతేగాని వీళ్ళందరూ భయపడిపోయి కాదు. పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభిమానులు, ఎందుకు, వ్యక్తిత్వానికి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే కాదు, రియాలిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఫ్యాన్స్ అనమాట. కాబట్టి ఏంటంటే అల్లుడైనా సరే, మేనలుడైనా సరే, వాళ్ళ మనిషి అయినా, సొంత కొడుకైనా సరే, ఆఖరికి అతనైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాలంటాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఈసారి మాత్రం ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా ఈసారి నెక్స్ట్ ఆయన సీఎం కన్ఫర్మ్ అంతే. ఇంకా ఆయనగా ముఖ్యమంత్రి అయితే ఇంకా మామూలు ఉండదు. ఇప్పటికే మనం చూసాం, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఒక 6 నెలలు ఉంటేనే ఎలా చేసాడు చూడండి, ఎరగదీసాడు మొత్తం. కాబట్టి ఇంకొక 4 సంవత్సరాలు ఓపిక పడతాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకా దేశం మారిపోద్ది అంతే. ఓకే.